కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు బోడుపల్ సర్కిల్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయకూడదని నాయకులు డిమాండ్ చేశారు. కోర్టు వ్యవహారాలను సాకుగా చూపకుండా ప్రభుత్వం వెంటనే న్యాయవాదులను ఏర్పాటు చేసి సమర్థవంతంగా వాదనలు వినిపించాలని కోరారు. పేదల సంక్షేమానికి ఉపయోగపడుతున్న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి, రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కళ్యాణ లక్ష్మి, జై షాదీ ముబారక్, జై తెలంగాణ, జై తెలంగాణ. చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, చెట్టు మీది కొంగ, సీఎం దొంగ, సీఎం దొంగ, సీఎం దొంగ, చెట్టు మీది కొంగ, సీఎం దొంగ, చెట్టు మీది కొంగ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారు అమలు చేసిన స్కీములన్నీ వెంటనే అమలు చేయాలి. అమలు చేయాలి. చాతకాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి. అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి. ఆడపిల్లలను మోసం చేసిన కాంగ్రెస్ జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై తెలంగాణ. మనకందరికి తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం కేసీఆర్ దీక్ష ఫలంతో మన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమ పథకాలతోటి అభివృద్ధి చేసిన తర్వాత 23 డిసెంబర్లో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి మసిబూసి మారడికాయ చేసి మరి అధికారంలోకి వచ్చింది. మొన్న అధికారంలోకి వచ్చినప్పుడు అన్ని సంక్షేమ పథకాలన్నీ కూడా మేము యాక్షన్ వాడినట్టు డబ్బులు ఇస్తాం అని చెప్పిండ్రు. ఉదాహరణకు ఇది కళ్యాణ లక్ష్మి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి కళ్యాణ లక్ష్మిని కేసీఆర్ గారు 2014లో అప్పుడు 51,000 తోటి చేసి 2018లో మరి ₹1,00,000 ఇచ్చి ఒక అమ్మాయికి కుటుంబ సభ్యుడిగా మేనమామగా ఇచ్చి ఒక గౌరవప్రదంగా మరి ఇచ్చిన సందర్భం మనం చూసినాం. కానీ 23 ఎన్నికల్లో ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఏమని చెప్పినా ఇలా కేసీఆర్ 1,00,000 ఇస్తుండు, మేము 1,00,000తో పాటు తులం బంగారం ఇస్తాం డిసెంబర్ 9 తారీఖు నుంచి అని చెప్పి మరి మోసపూరితమైన హామీ ఇచ్చిండు. మరి అధికారంలోకి వచ్చి మరి 3 సంవత్సరాలు దాటిపోతా ఉంది. కేసీఆర్ గారు చెప్పిండు ఈ దగుల్బాజీ కాంగ్రెస్ మాటలు నమ్మితే అభివృద్ధి కార్యక్రమాన్ని గోవింద అయితే అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి గోవిందా, షాదీ ముబారక్ గోవిందా, కేసీఆర్ కిట్టు గోవిందా, మరి ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు గోవింద అయితే అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిండు. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో మరి రేవంత్ రెడ్డి మాట నమ్మలే. కానీ మరి డిస్ట్రిక్ట్లకు పొంటి కొన్ని జిల్లాలలో ఈ కాంగ్రెస్ దగుల్బాజీ కాంగ్రెస్ మాటలు నమ్మి మరి కాంగ్రెస్ ఓటేస్తే ఈ 3 సంవత్సరాలలో కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా గోవిందా చేస్తూ చివరిగా మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్
కోర్టులో కేసు వేపించి మరి కోర్టులో 3 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ హైకోర్టు వీరికి సమాధానం ఇవ్వని నోటీస్ ఇస్తే 3 సార్లు కూడా ఈ ప్రభుత్వం మహిళలకు గౌరవప్రదమైన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిని నిర్లక్ష్యం వహించి కనీసం కోర్టుకు అటెండ్ కూడా కాలే, సరిగ్గా సమాధానం చెప్పలే. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఎంతో మంది ఉన్నా కూడా మరి దీన్ని పట్టించుకునే పాపన పోలేరు. అంతేకాదు వీళ్ళు అవినీతి కేసుల పైన, హైడ్రా పైన అవినీతి కేసుల పైన ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వారి యొక్క అవినీతి కేసులకు ప్రైవేటు అడ్వకేట్లను పిలిపించి, సుప్రీంకోర్టు అడ్వకేట్లను పిలిపించి ప్రభుత్వ నిధులు కోట్లాది రూపాయలు వెచ్చించి వీళ్ళ అవినీతిని కాపాడుకోవడానికి మరి ప్రైవేట్ అడ్వకేట్లతో చెప్తున్నారు, వాదించుకుంటారు తప్ప మరి ఇలాంటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మికి సంబంధించిన మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించిన షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పైన కోర్టులో సరైన వాదన వినిపించలే, సమాధానం చెప్పలే హైకోర్టుకు. హైకోర్టు తీవ్ర ఆగ్రహం వేసి దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేసీఆర్ గారు అమలు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తో పాటు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని మీరు వెంటనే అమలు చేయాలి, వెంటనే పునఃప్రారంభించాలి. లేకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి నీకు ప్రజలంతా కూడా మిమ్మల్ని రాళ్లతోటి కొట్టి చంపే విధంగా మీరు మీ నిరంకుశ పాలనకు ఇస్తూ ఉంది. మీరు రైతులను మోసం చేసిరు, విద్యార్థులను మోసం చేసిరు, మహిళా సోదరులను మోసం చేసిరు, మరి అందరినీ కార్మికులను కర్షకులను అందరినీ మోసం చేసి ఇవాళ మీరు పబ్బం గడుపుకుంటా ఉన్నారు. రానున్న రోజుల్లో మా కేసీఆర్ గారు ఒక పిలిపించినట్టయితే మిమ్మల్ని ఎక్కడ గ్రామాలకు కాదు మీ ఇంటి గడప దట్టి బయట రాకుండా తెలంగాణ ప్రజలంతా కూడా సాయశక్తులు ఉన్నారు. మిమ్మల్ని తరిమి కొట్టే విధంగా ఈరోజు తెలంగాణ ప్రజలు మీకు కర్ర కాల్చి వాత పెట్టుకోవడానికి రెడీ ఉన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు వెంటనే స్పెషల్ అడ్వకేట్లు పిలిపించి ప్రభుత్వం తరపున మేము తప్పు చేసినాం, కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకమైనటువంటి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ను వెంటనే మేము పునరుద్ధరిస్తాం, దానికి కావాల్సిన గైడ్లైన్స్ కానీ దానికి కావాల్సిన జీవోలు కానీ వెంటనే తీసుకొచ్చి మీరు హైకోర్టుకు సబ్మిట్ చేయవలసిందిగా మరి బీఆర్ఎస్ పార్టీ తరపున కోరుతా ఉన్నాం. ఈరోజు బోడుప్పల్ సర్కిల్లోని మరి మేడిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ముందు పిలిచేది బోడుప్పల్ నాయకులు, మాజీ మేయర్ చెక్క వెంకరెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ పార్టీ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అందరం కూడా ముఖ్యంగా మహిళా సోదరులు పెద్ద ఎత్తున మాకు రాత్రి సమయంలో మా పార్టీ పిలుపునిస్తే పెద్ద ఎత్తున ఈరోజు మరి ఎంఆర్ఓ ఆఫీసును ముట్టడించడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా చేయడం జరిగింది. ఎంఆర్ఓ గారికి మేము అదేవిధంగా ఆర్టీఓ గారికి, మేడ్చల్ మల్కాజ్ జిల్లా కలెక్టర్ గారికి మేము కోరుతా ఉన్నాం, మీరు వెంటనే ఈ విషయాన్ని మీరు ప్రభుత్వం తెలియజేయండి. ప్రజలు అంతా మహిళలు ముఖ్యంగా అతలాకుతలమైతే ఉన్నారు, పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు. వెంటనే ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి వెంటనే పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిర్యాదు కూడా బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ, మహిళా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఈరోజు కోర్టులో ఒక కేసు వేయించి కోర్టుకు అటెండ్ కాకుండా ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఆపేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయించిన రేవంత్ రెడ్డి సర్కార్కు బుద్ధి చెప్పడం కోసం ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆడపిల్లల్ని కోటీశ్వరులను చేస్తా అంటుండు, ఆడవాళ్ళను ఉద్ధరించనికే ఆయన సీఎం అయినట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన చేతలకి మాటలకి అసలు పొంతనే లేకుండా పోతుంది. ఈరోజు మహిళలకు ఆత్మగౌరవంగా అసలు ఎవరికి రాని విధంగా ఆలోచన వచ్చి కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి స్కీములను అమలు చేస్తే వాటికి గండి కొట్టే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు పాల్పడతా ఉన్నది. అట్లే కాకుండా రైతు ఉంటేనే రాజ్యం బాగుంటుంది. రైతుకు కూడా ఈరోజు రైతు బీమా ప్రీమియం టైం అయిపోయింది, దాన్ని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రోజు పొద్దుగాలు లేస్తే గ్రూప్లలోని ఊదర కొడతా ఉన్నాడు, కానీ గ్రూప్లలో కూడా ఇప్పటివరకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. అన్ని దగాకోరు మాటలు, మొండికోరు మాటలు మాట్లాడుతూ ఈరోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు, ఎందుకంటే గతం కాదు ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరూ చైతన్యవంతులయ్యారు. ఊర్లలో సిటీలో కూడా ఊర్లలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలే మోసపోయారు. ప్రతి మహిళకు 2500 పెన్షన్ ఇస్తా అంటే మా అక్క చెల్లెళ్ళందరూ కూడా
అత్తకు వస్తుంది, కోడలికి వస్తుంది, బిడ్డకు వస్తుంది, అందరికీ వస్తుంది. కాబట్టి మేము కోటీశ్వర్లం అవుతాం అనుకున్నారు. కానీ ఈ రోజు వరకు ఆ స్కీము ఊసెత్తిన పరిస్థితి లేదు. కేసీఆర్ గారు లక్షిస్తే నేను తులం బంగారం ఇస్తానాడు, ఇప్పటి వరకు ఆ జీవోను కూడా విడుదల చేయలేదు. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తానాడు, అవి దిక్కులేదు. ఇట్లా అమలు కాని హామీలు ఇచ్చి ఆడపిల్లల్ని మోసం చేసి గద్దెనెక్కిన సర్కారు అదే ఆడపిల్లల ఉసురు తగిలి తొందరలోనే కూలిపోతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే నామరూపాలు లేకుండా అధపాతాళానికి పోయే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెస్తా ఉన్నారు. ఈరోజు బీజేపీలకు తెలుగుదేశం వాళ్ళకు అమ్ముడు పోయి వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేసే విధంగా రేవంత్ రెడ్డి సిద్ధాంతపరంగా అంటే వాళ్ళ సిద్ధాంతాలన్నీ కూడా ఈయన అమలు చేస్తూ ఈరోజు తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నాడు. ఇది ఎన్నో రోజులు సాగదు. రోజు రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రతి స్పీచ్ కూడా ఆ రేవంత్ రెడ్డి వినాశనానికి పునాది అవుతుంది అనేది తెలియజేస్తూ ఈ ఆడోళ్ళ ఉసురు తప్పకుండా తగులుతుంది. ఆడోళ్లే కాదు, రైతులు, కార్మికులు, కర్షకులు, ఈరోజు ఆర్టీసీ ఉద్యోగులు, టీచర్లు, రిటైర్డ్ అయిన వాళ్ళు అందరూ కూడా గోడుగోడుని ఏడుస్తూ ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి వీళ్ళందరి ఉసురు రేవంత్ రెడ్డి సర్కార్కి, కాంగ్రెస్ పార్టీకి తగులుతుంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కేసీఆర్ సార్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. అదే పరిస్థితి ఈ రోజు తెలంగాణలో మళ్ళీ పునరావృతమై రాబోయే కాలం అంతా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కేసీఆర్ గారి సీఎం హయాంలోనే మళ్ళీ అభివృద్ధి చెందుతుందని తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. వెంటనే ఆ స్టేని ఎత్తేసే విధంగా లాయర్లను పెట్టి ఆ స్టేని ఎత్తివేసి వెంటనే ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, చేయని పక్షంలో రాబోయే కాలంలో మహిళలని పెద్ద ఎత్తున సమీకరించి రేవంత్ రెడ్డి సర్కార్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాము. ఇది చెంపబెట్టుగా తీసుకొని వెంటనే ఆయన తీరుని మార్చుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై